ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో, భగవంతుడా ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి నా దేశాన్ని మేల్కొల్పు. ధర్మాన్ని కాపాడడానికి ఇద్దరు కుర్రాళ్ళు ఎంచుకున్న దారే ఈ చిత్రం. అర్జున్ తెలుగు రాష్ట్రానికి పరిచయం అక్కర్లేని పాపులర్ పోలీస్ ఆఫీసర్. జాయిన్ అయిన 6.5 సంవత్సరాలకే పలు జిల్లాల్లో ఇసుక మాఫియాకి, స్మగ్లర్లకి జైలు దారి చూపించి ఇప్పటికే 4 సార్లు బెస్ట్ ఆఫీసర్ గా అవార్డు సాధించాడు. పోలీస్ గానే కాకుండా 2 గ్రామాలను సైతం దత్తత తీసుకుని పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీస్ గా ఒక రోల్ మోడల్ గా కూడా నిలిచాడు. చైతన్యం పేరుతో పలు నేరాల్లో నిందితుడు. తాజాగా మంత్రి శివనాగయ్యను హత్య చేసిన రాఘవ కేసులో ప్రభుత్వం అర్జున్ కి బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో తెలియని రాఘవ గురించి కేవలం 15 రోజుల్లోనే కీలకమైన సమాచారాన్ని అందించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు ఈ అర్జున్. అయితే మార్చి 29వ తేదీ లోపల రాఘవని మీడియాకి పరిచయం చేస్తానని సవాల్ విసిరాడు. అర్జున్ రాఘవని పట్టుకోగలడా? సిటీలో ఒకసారి ఎంటర్ అయినప్పుడైనా నీ దుకాణం సర్దేయాల్సింది. అర్జున్, నీకు ముందే చెప్పా కదరా, నన్ను చూస్తే చేస్తావు, బుద్ధిగా పద్ధతి మార్చుకోరా అని. ఇది నీ పాపాల లిస్ట్. ఒక క్వశ్చన్ అడుగుతాను రా. రాష్ట్రంలో హాట్ టాపిక్, అర్జున్ రాఘవని పట్టుకుంటాడా లేదా? వాడు నా ప్రాణం రా. వాడు కలవాలి అనుకుంటే ఖచ్చితంగా కలుస్తా. ఇవి నీ అక్రమాస్తులు, వీటిని కూడా తీసుకెళ్ళి. అయినా నిన్ను ఒకరిని చంపకుండా వదిలేస్తే పైన నీ ఫ్రెండ్స్ ఫీల్ అవుతారా? వెళ్ళి పలకరించు. రే రాఘవ, ముందే నా మాట వినుంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఛ, ఏదైతే జరగొద్దు అనుకున్నానో అదే జరుగుతుంది. డామ్ ఇట్. ఇప్పటి వరకు ఎన్ని కేసుల మీద వర్క్ చేసినా ఇంత టెన్షన్ ఎప్పుడు పడలేదు. టెన్షన్ కాదు, ఇంకేంటో. ఎలాగైనా రాఘవకి శిక్ష తగ్గించి మంచి లైఫ్ని ఇవ్వాలి. రాఘవ నా ఫ్రెండ్. నేనైనా తప్పు చేస్తానేమో కానీ వాడు మాత్రం అసలు చేయడు. అలాంటి రాఘవని 7 సంవత్సరాల తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో కలుస్తానని కల్లో కూడా అనుకోలేదు. ఫైల్లో వాడి చిన్నప్పటి ఫోటో, ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ ఫోటో చూడగానే గుండెల్లో వేగం పెరిగింది. చేతికి చెమటలు పట్టేశాయి. ఏం చేయాలో అస్సలు తోచలేదు. అయినా ధైర్యం చేసి ఎలాగైనా మార్చి 29 లోపు రాఘవని పట్టుకుంటా అని మాటిచ్చా. ఇప్పుడు నేను చేయాల్సిన పనులు 3. రాఘవ హత్యలు చేయడానికి గల కారణం, ఉద్దేశం ప్రజలకు తెలియాలి. రాఘవ మంచితనం గురించి జనాలకు ఎలాగైనా తెలియజేయాలి. రాఘవని పట్టుకోవాలి. రాఘవ, నా ప్రాణాలు అడ్డు పెట్టైనా నిన్ను కాపాడుకుంటా. రాఘవ కేసులో ఆధారాలు బయట పెట్టిన అర్జున్ రాఘవ నేరం చేసిన వాళ్ళనే టార్గెట్ చేస్తున్నాడని ప్రకటన. నేరం చేసిన వాళ్ళనే చంపుతూ మిగతా నేరస్తులకు భయాన్ని క్రియేట్ చేశాడని చెప్పాడు. రాఘవ కేవలం విప్లవకారుడని, పైగా సమాజం కోసం చాలా మంచి పనులు చేసినట్టు సాక్ష్యాలు బయట పెట్టాడు అర్జున్. రాఘవకి సోషల్ మీడియాలో పెరుగుతున్న ఆదరణ.
గంధీసం పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్చిపారాలి ఒక్కొక్కడిని. ఎక్కడ చూడు అవినీతి, నిర్లక్ష్యం, దౌర్జన్యం, దోచుకోవడం. ఎవడో బాధ్యతగా ఉండట్లేదురా. పలుకుబడి ఉన్నాడు పెత్తనం చెలాయిస్తున్నాడు, లేనివాడు పడి ఉంటున్నాడు. కరెక్టే. ఇన్నేళ్ళైనా మన వాళ్ళు మారకపోతే ఇంతే. పాయింట్ బ్లాంక్లో కాదురా, గుండెల్లో ఫుల్ మ్యాగజైన్ పెట్టి దింపేయాలి. కాస్త రాజకీయ పరంగానో పోలీస్ పరంగానో తెలిసినోడు ఉంటే చాలు. వాటి డ్రైవర్ నుంచి గన్మెన్ దాకా, ఆకురౌడీ నుంచి ఆఫీసర్ దాకా అందరూ వాళ్ళ స్థాయిలో దోచుకునేవాళ్లే. సామాన్యుడు నలిగిపోతున్నాడు రా. ఒక్కడు కరెక్ట్గా ఉంటే వాడి కింది వాళ్ళు ఇలా ఎందుకుంటారా? వాడు అడ్డగోలుగా ఎదుగుతున్నాడు కాబట్టి వాడి అనుచరులు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు, అలాగే పెరుగుతున్నారు. మన కాలేజీలోనే చూసాం కదరా, కులం కోసం గొడవలు, పార్టీల కోసం గొడవలు, ఫ్యాన్స్ మధ్య గొడవలు. ఈ కాలంలో కూడా ర్యాగింగ్లు, ఆత్మహత్యలేంట్రా? ఇంటర్ కాలేజ్లోనే అమ్మాయిలు గొంతులకు వస్తున్నారు, దర్జాగా విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఏం సాధిద్దామని వాళ్ళ ఉద్దేశం? ఎవరిని చూసుకొని వాళ్ళకి ఆ ధైర్యం? కాలేజీలోనే గ్యాంగ్ ఫైట్లు, రేసింగ్లు. ఎంతమంది తమ కుటుంబం కోసం, దేశం కోసం బ్రతుకుతున్నారు. ఈ ఆవేశాన్ని ఇలానే కాస్త ఓపిక పట్టిపెట్టు. డిపార్ట్మెంట్లో చేరాక అంచేద్దాం అందరినీ. నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనుకోవట్లేదురా. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? కలిసే చదువుకున్నాం, కలిసే పెరిగాం, కలిసే డిపార్ట్మెంట్లో చేరి దుర్మార్గుల తాట తీద్దాం అనుకున్నాం. ఇప్పుడేంట్రా సడన్గా? మన వ్యవస్థ స్వార్థ రాజకీయాల చేతిలో, అధికారం చేతిలో బడి కుళ్ళిపోయిందిరా. చావున్న ఆఫీసర్లను కూడా ట్రాన్స్ఫర్ల పేరుతో, రూల్స్ పేరుతో వారి చేతులు కట్టేస్తున్నారు. అయినా ఈ రోజుల్లో కూడా ఎంతమంది మన వ్యవస్థను నమ్మి ధైర్యంగా కేసులు పెట్టగలుగుతున్నారు? ఎన్ని రిజిస్టర్ అవుతున్నాయి, ఎన్ని సాల్వ్ అవుతున్నాయి, ఎంత టైం పడుతుంది? 25 ఏళ్ళకి అరెస్ట్ అయిన వ్యక్తి 60 ఏళ్ళకి నిర్దోషిగా విడుదలై ఏం సాధిస్తాడు? అదే 60 ఏళ్ళకి దోషిగా రుజువు అయితే బెయిల్ మీద బయటకు వచ్చి ఎంత నాశనం చేయగలడు? పెద్ద కేసుల పరిస్థితి ఇలా ఉంటే చిన్న కేసుల మాట ఏంటి? చిన్న గొడవల్లో నష్టమైన సర్దుకుపోతున్నారు తప్ప ఎవరు కేసులు పెట్టట్లేదు. వాటిని ఆసరాగా తీసుకునే ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు. చిన్న వాటికి కూడా ఎవరు కేసు పెడతారులే, పెట్టినా పలుకు పెడితే మేనేజ్ చేయొచ్చులన్న పొగరు. ఎక్కడా లేని సాగు మన దగ్గర ఉంది. కోట్ల మంది యువశక్తి ఉంది. అయినా ఎటెళ్తోంది దేశం? ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. మన తండ్రులు ఇదే చదివి, మనము ఇదే చదివి, మన తర్వాత వాళ్ళు కూడా ఇదే. ఏ రంగంలో చూసినా ఏముందిరా గొప్పదనం? ఎక్కడ చూసినా బ్యాక్డోర్లో జాబ్ అపాయింట్మెంట్లు, పనికిరాని వాళ్ళకి రెఫరెన్స్లు, ఆఫీస్ పని పక్కన పెట్టి సొంత పని చేసే వాళ్ళకి పట్టం కట్టే ఆఫీసర్లు వందలా వేల కోట్ల సంఖ్యలో. అందుకే ప్రతి ఉన్నోడు పక్క దేశాలకు వలస వెళ్ళిపోతున్నాడు. కానీ ఇక్కడ ఎథిక్స్ వదిలేసి రాజకీయం చేసినోడే ఎదుగుతున్నాడు. నైతిక విలువలు సామాన్యుడు విలువలు వదులుకోలేక, స్వార్థం చేతగాక న్యాయం ధర్మం విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అవుతున్నాడు. ఒక బాధ్యత గల పోలీసుగా అయితే నమోదైన కేసుని మనకున్న పరిమితుల్లో ఛేదించగలం. కానీ నేను పరిమితులు లేకుండా అందరికీ అండగా నిలవాలనుకుంటున్నాను. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇప్పటికే వెనుకబడిపోయిన ఈ దేశాన్ని నయం చేయడం కన్నా ముందు జరుగుతున్న అన్యాయాన్ని ఆపడమే ఇప్పుడు నా ముందున్న దారి. ఇదే డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా చేయొచ్చు కదా. ఒక పక్క డ్యూటీ చేస్తూ మరోపక్క ప్రజలకు సహకరిస్తూ అన్యాయాన్ని అరికట్టిన వాళ్ళు ఉన్నారు. ప్రజలకు అండగా ఆదర్శంగా నిలిచిన ఆఫీసర్లు ఉన్నారు. ఎస్ఆర్ నగర్లో ఉమేష్ చంద్ర గారి విగ్రహం మర్చిపోయావా? ఫ్రాక్షనిజాన్ని అనగదొక్కి నక్సలిజం గుండెల్లో గుబులు పుట్టించి ఫ్రెండ్లీ పోలీస్గా సేవ చేయలేదా? చెప్పానుగా, కొంతమంది గొప్ప ఆఫీసర్లు ఉన్న వారి చేతులు కట్టేస్తున్నారు లేదా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. ఎంతోమంది గొప్ప ఆఫీసర్లు ఎంతోమంది రాజకీయ నేరగాళ్ళని, లంచగొండ ఆఫీసర్లని సాక్ష్యాధారాలతో సహా పట్టుకోగలిగారు. కానీ ఎంతమంది ఊచలు లెక్కెడుతున్నారు? అంతెందుకురా, నువ్వే చెప్పావుగా ఇంటర్ కాలేజీలోనే అమ్మాయిలు గొంతులకు వస్తున్నారని. ఎంతమందికి శిక్ష పడిందో చెప్పగలవా? పోలీసుగా అయితే వీటికి పూర్తి న్యాయం చేయలేము. నేరం చేస్తే నా దగ్గర నుండి శిక్ష తప్పదన్న భయం క్రియేట్ చేస్తా. రాజకీయ నాయకులు, అవినీతి పరులు, లంచగొండలు, కల్తీ వ్యాపారులు, రౌడీలు, తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు ఎవరిని వదలను. చట్టం నుంచి తప్పించుకున్నా నా దృష్టిలో తప్పించుకోలేరు. అవసరమైతే ఒకటి చంపైనా చుట్టూ ఉన్న వారిలో భయం పుట్టిస్తా. నేరం అనే మాటే రాకుండా చేస్తా. చంపడం? నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావారా? మునిపోతున్న ప్రపంచాన్ని ఒంటి చేత్తో లేపడానికి నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా? ప్రభుత్వానికి ఎదురెళ్తున్నావు, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నావు. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? రే, చంపేస్తారా నిన్ను. సారీరా, నా మాట వినరా. డిపార్ట్మెంట్లో చేరాక మనం ఒక గ్రూప్ ఫామ్ చేద్దాం. నువ్వు చెప్పినవన్నీ డిపార్ట్మెంట్లో ఉంటూనే చేద్దాం. టీమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మనిద్దరి లక్ష్యం ఒక్కటే. ఎక్కడ ప్రజలు స్వేచ్ఛావాయులు పీల్చగలుగుతారో, ఎక్కడ ఒక మనిషి మరో మనిషిని దోచుకోడో అలాంటి ప్రపంచానికి నా దేశాన్ని తీసుకెళ్లమన్న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలే మనకు ఆదర్శం. అదే మన లక్ష్యం. డిపార్ట్మెంట్లో చేరడమే మనం ఎంచుకున్న దారి. ఇప్పుడు దారి తప్పకరా. నీ మంచి కోరే నీ ఫ్రెండ్గా చెప్తున్నాను, అర్థం చేసుకో. నువ్వు అన్నట్టు కంట్రోల్లోకి తేవాలంటే ఎంత టైం పడుతుంది? ఓ 10-15 ఏళ్ళు. దేశం దాకా ఎందుకు? మన ఊళ్ళో ఎంతమంది ఎన్ని అవకాశాలు కోల్పోతారో తెలుసా? ఎంతమంది దారి తప్పుతారో తెలుసా? ఎంతమంది నిరుద్యోగులు అవుతారో తెలుసా?
మన దారులు వేరైనప్పుడు మనం కలిసి ఉండలేము. ఇక ఫ్రెండ్ అంటావా? నా దృష్టిలో ఫ్రెండ్ అంటే శకుని లేదా కృష్ణుడు మాత్రమే. దగ్గరుండి మన ఆలోచనలు డైవర్ట్ చేసే శకుని కన్నా దూరం నుంచి మంచి కోరే కృష్ణుడిని నమ్ముతాను నేను. ఖచ్చితంగా 7 సంవత్సరాల్లో నేను అనుకున్న చేసి చూపిస్తాను. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ చైతన్యం పేరుతో ప్రత్యక్షమవుతాను. నువ్వేదో డిపార్ట్మెంట్లో ఉండే చేస్తానన్నావుగా, నీకు దమ్ముంటే 10 సంవత్సరాల్లో నువ్వు అనుకున్న మార్పును చేసి చూపించు. ఎక్కడున్నా సరే నీకే వచ్చి లొంగిపోతాను. అంతవరకు ఎవ్వరికీ కనిపించను. నువ్వు రెడీనా? చేయగలవా? సవాల్ విసురుతున్నావారా? అయితే విను. 10 సంవత్సరాలు కాదు, నువ్వు అనుకున్నట్లు 7 సంవత్సరాల్లోనే నేను అనుకున్న మార్పు మన వ్యవస్థలో తెచ్చి చూపిస్తాను. అలా చేయలేని రోజు డిపార్ట్మెంట్కి రాజీనామా. నేను నీతోనే వస్తాను. మార్చి 28 ఈ రోజు. మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇక్కడే కలుద్దాం. దమ్ముంటే అంతవరకు బ్రతుకుండు. ఇక్కడే కలుద్దాం. గుడ్ బై. అర్జున్ రాఘవని పట్టుకోగలడా? సార్, డిపార్ట్మెంట్కు మీరు రాఘవ స్నేహితులను ముందే తెలుసు సార్. మీ మీద నిఘా ఉంది. సార్, రాఘవన్ ట్రాప్ చేయడానికి మిమ్మల్ని అడ్డు పెట్టుకున్నారు సార్. అసలు ఈ ఆపరేషన్ మెయిన్ టార్గెటే రాఘవన్ చంపడం సార్. మీరు కనుక అడ్డు తగిలితే మిమ్మల్ని కూడా చంపేయమని మాట్లాడుకుంటుంటే విని ఫోన్ చేశాను సార్. మీరు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారో అన్నీ డిపార్ట్మెంట్కి తెలుసు సార్. మీరు కొంచెం జాగ్రత్త సార్. రాఘవ, నా ప్రాణాలు అడ్డు పెట్టైనా నిన్ను కాపాడుకుంటా. రే అర్జున్, నా వల్ల నువ్వు టార్గెట్ అవ్వడం నాకు ఇష్టం లేదురా. లొంగిపోతున్నా. ఖచ్చితంగా 7 సంవత్సరాల్లో నేను అనుకున్న చేసి చూపిస్తాను. నేను అనుకున్న మార్పు మన వ్యవస్థలో తెచ్చి చూపిస్తాను. ఎక్కడున్నా సరే నీకే వచ్చి లొంగిపోతాను.
న్యాయం ధర్మం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీర సైనికులకి, ఆపదలో ఆదుకున్న దేవుళ్ళకి ఈ చిత్రం అంకితం. ఒక్క పాజిటివ్ థాట్తో ఈ చిత్రాన్ని ముగిస్తాను. తప్పు చేస్తే శిక్ష తప్పదన్న భయం ఉన్నవాడే బుద్ధిగా బతుకుతాడు. అందుకే రాఘవన్ బతికిస్తున్నా. మళ్ళీ కలుద్దాం.